నమస్కారం MCN న్యూస్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। బైరెడ్డిపల్లి మండలంలో బైరెడ్డిపల్లి నుండి 4 రోడ్లు వెళ్లే దారి మార్గం కొత్త ఇల్లు గ్రామం వద్ద ఉన్న చెరువులో దాదాపు 50 అడుగుల లోతు వరకు నేషనల్ హైవే కాంట్రాక్టర్లు మట్టి తోసేశారు। వెంటనే చర్యలు తీసుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు కోరారు। పెద్దపంచాని మండలం శంకరాయపేట గ్రామ సచివాలయాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ NH రోడ్డు నిర్మాణానికి కేవలం 10 అడుగులు కూడా వదలకుండా రోడ్డుకి పక్కన 50 అడుగులు మట్టి తోసేశారని, ఈ విషయంపై వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడటం జరిగిందని, వెంటనే రోడ్డుకి ఆనుకుని ఉన్న చెరువును ఇలా పూర్తిగా మట్టి తీసేయడం వలన ప్రమాదాలు చాలా వరకు జరిగే అవకాశం ఉందని తెలియజేశారు। ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన వెంటనే అక్కడ పనిచేస్తున్న వాహనాలను సీజ్ చేసి నేషనల్ హైవే కాంట్రాక్టర్ మీద తగిన చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ తెలిపారు। పోతాను అట్లా వస్తాను। ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో 2 గంటల 30 నిమిషాలు ఉన్న సమయంలో ఒక్కరు కూడా సిబ్బంది లేకపోవటం చాలా దురదృష్టకర పనితీరని, ఇది కనీసం సచివాలయంలో ఉన్న ఫైల్ మరియు కంప్యూటర్లు వేరే వాళ్ళు ఎత్తుకుని వెళ్ళినా అడిగే పరిస్థితి లేని వైనం, తీసిన తలుపులు అలాగే వదిలేసి వెళ్లిపోయిన సిబ్బంది, దీని మీద స్థానిక ఎంపీడీఓ మరియు ఉన్నత అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని తెలిపారు। దాదాపు 2.5 గంటల ప్రాంతంలో శంకరరాయలపేట గ్రామ సచివాలయాన్ని సందర్శించడం జరిగింది.
సచివాలయం ద్వారాలు అయితే తీసి ఉన్నాయి, కానీ ఇక్కడ సిబ్బంది కానీ ఎవరు ఒక్కరు కూడా సీట్లో లేకపోవడం చాలా విచారకరం. ఈ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉంటే గ్రామ పాలన ఏ విధంగా సాగుతుంది? స్థానిక ఎంపీడీఓ గారిని సచివాలయం సందర్శించి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి తగిన హెచ్చరికలు జారీ చేసి పాలనా విభాగాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుతా ఉన్నాను. నిన్నటి రోజు ఎంఆర్ఓ గారు ఒక ప్రజాప్రతినిధిని పిలిపించి ఆయన ద్వారా మన శిబిరం దగ్గరికి వచ్చారు. శిబిరం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎంఆర్ఓ పిలుస్తున్నారు, మీరు రండి అన్నారు. ఆ ఎంఆర్ఓ గారికి ధర్నా అంటే ఏమో తెలీదు, ఇదే నిరాహార దీక్ష అంటే ఏమో తెలీదు, ఆమరణ నిరాహార దీక్ష అంటే కూడా ఏమీ తెలియకుండా ఉన్నట్టు ఉంది. ఎందుకంటే ధర్నా చేస్తేనే ఎంఆర్ఓ గారు తన ఛాంబర్లో నుంచి బయట వచ్చి సమాధానం చెప్తాడు. అదే నిరాహార దీక్ష వస్తే నిరాహార దీక్ష చేస్తే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆఫీసులు చుడుచురుగా తిరిగి ఆఫీసర్లు అడుక్కొని విసిగి వేసారిపోయి విధి లేని పరిస్థితుల్లో రాజ్యాంగం కల్పించిన నామ్స్ ప్రకారంగా మీరు రిలే నిరాహార దీక్ష కూర్చుంటారు. రిలే నిరాహార దీక్ష అంటే విధి లేని పరిస్థితుల్లో రాజ్యాంగం అది ఒక హక్కు కల్పించింది. నువ్వు రోడ్లో కూర్చో, లేదా ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూర్చో, లేకపోతే నీ ఇంటికనే కూర్చో, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూర్చో, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులు. ఎక్కడైతే పోరాటం జరుగుతుంటుందో, ఎక్కడైతే ధర్నా చేస్తూ ఉన్నారో, ఎక్కడైతే నిరాహార దీక్ష వస్తున్నారో
అక్కడికి వచ్చి కన్సల్ట్ అధికారి వచ్చి సమాధానం చెప్పాలి. ఆయన అన్నాడంట, నేను ఏం తప్పు చేశాను, నేను రావడానికి రాలేను అని చెప్పేసి. మీరు ఎలా రాలేరో మేము చెప్తాము, మీరు ఎలా రాలేరో మేము రప్పించుకుంటాము. ఎందుకంటే మీకు అలాంటి నిరంకుశ నాయకత్వము, తిరుగువాదము ఉండకూడదు. మీరు ప్రజల కోసం పనిచేస్తున్న అధికారి. ప్రజలు పలానా సమస్య వస్తే ఉన్నది అంటే ఆ క్షేత్రస్థాయిలో పోయి పరిశీలన చేసి పరిష్కారానికి మార్గం చూపించిన అధికారి మీరు. ఇక్కడికి శిబిరం దగ్గరికి వచ్చి ఇదే నిరాహార దీక్ష కాడికి వచ్చి మీరు సమాధానం చెప్పలేరు. మీ విధి విధానాలు కూడా, మీ పరిస్థితులు కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను భావించాల్సి పడుతుంది. మీరు ప్రజలతో సమాధానం చెప్పలేదు. మీరు గ్రామాల్లో ఉండే ప్రజలకు మీరు ఏం చేస్తారు, ఏం సమాధానం చెప్తారు? మీరు రిలే నిరాహార దీక్షకు వస్తే రాలేని అన్నారంట. మీ శాతకంతనానికి నిదర్శనం అది. ఎందుకు రాలేరో చెప్తాము. మీరు అక్కడ కూర్చోనండి. ఎందుకంటే మా కష్టాజీతాలతో కుర్చీలు వేసి, డస్కులు వేసి, టేబుల్ వేసి అన్ని ఫ్యాన్లు కూడా బిగించినాము. అక్కడ హాయిగా కూర్చోండి. మేము పని వదిలేసి ఈరోజు సమస్యల పరిష్కారం కోసము ఈరోజు ఎండలో ఉన్నాం. సామాన్యంగా కూర్చున్నాం. మీ శాతకాంతనానికి నిదర్శనంగా మీ శాతకాంతనాన్ని మేము గుర్తించి ఈరోజు మేము మీకు వ్యతిరేకంగా ఈరోజు మేము రోడ్లో కూర్చొని మీరు చేసిన దౌర్భాగ్యాలు, అన్యాయాల్ని ఈరోజు బయట ప్రపంచానికి ప్రజలకు చెప్పాలని చెప్పేసి మేము ఈరోజు వీధిలో కూర్చున్నాము. మీ నిరంకుశ నాయకత్వం తెలుస్తుందో, మా నిజమైన పోరాటం తెలుస్తుందో తెలుసుకుందామని చెప్పేసి కూడా ఈరోజు నేను ఆ ఎంఆర్ఓ గారికి ఒక సవాల్ చేస్తున్నాను.